అందరికీ జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడు మనం తిరుపతిలోని తిరుమల నుంచి కిందకు వచ్చిన తర్వాత ఫస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ అష్టాదశ అయ్యప్ప స్వామి దేవస్థానం. అంటే 18 అయ్యప్ప స్వామి విగ్రహాలు దేవాలయాలతో కలిపి ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి ఆనుకుని శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ జీవలింగేశ్వర స్వామివారి దేవస్థానం జీవకోన ఈ టెంపుల్కి ఆనుకుని పక్కన ఉంటుంది. వెళ్దాం, వెళ్ళి దర్శించుకోవచ్చు. ఓం నమో శివాయ. చూడండి, అష్టైశ్వర్యంలో ప్రసాదించి శ్రీ అష్టాదశ శాస్త అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం సముదాయము. పూర్వం అంటే ఒకప్పుడు అయ్యప్ప స్వామి ఇది వీటి గురించి చెప్పింది ఎవరు అనుకుంటున్నారు? ఇదిగోండి, ఈయన ఉన్నడేశ్వర మై కట్టుకుని ఈయన ఇన్స్టాగ్రామ్లో చెప్పబట్టి నాకు తెలిసింది తిరుపతిలో ఇలా ఒక టెంపుల్ ఉంది అని. అంటే రూల్ ప్రకారంగా అయితే మనం శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు అక్కడ పూర్వం మహారాజు గారు కట్టించారంట. 18 అవతారాలతో కలిపి అయ్యప్ప స్వామి 18 దేవాలయాలు ఉండేయంట. అప్పట్లో కొంతమంది ఏం చేశారంటే వాటిని పెద్దగా పట్టించుకోవడం, లేదా డెవలప్మెంట్ లేకపోవడం, లేదా ఏమైనా సంథింగ్ తెలియదు. కానీ అందులో కొన్ని ఆలయాలు అయితే ఇప్పటికీ ఉన్నాయి, కానీ ఎవరికి తెలియదు. కానీ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అది బాగా రిస్కీ, అడవుల్లో ఉంటాయంట టెంపుల్. కాబట్టి వాటిని సేకరించి వాటి గురించి తెలుసుకుని ఈయన ఉన్నారు చూసారా ఈ ఫోటోలో, ఈయన ఇక్కడ ఈ గుడిని సంథింగ్ ఈయనే కట్టించుంటారని నాకు అనిపిస్తుంది. ఇదిగోండి, శ్రీ బ్రహ్మాండ శ్రీ ఎస్ చంద్రమౌళి గురుస్వామి రాజేశ్వరి అమ్మగారు. ఓకే, టెంపుల్లోకి వెళ్దామా? శ్రీ అయ్యప్ప శాస్త్ర, శ్రీ బాలా శాస్త్ర, శ్రీ యోగా శాస్త్ర, శ్రీ పూర్ణ పుష్కల శాస్త్ర, శ్రీ పూర్ణ పుష్కల శాస్త్ర, శ్రీ సంతానందయక గోప్తృ శాస్త్ర, శ్రీ కళ్యాణ వరద శాస్త్ర, శ్రీ శిప్ల శాస్త్ర, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ కరుమారి అమ్మన్, శ్రీ సరస్వతీదేవి, త్రిదేవతలు, ముగ్గురమ్మలు, శ్రీచక్రాలు, ఇవన్నీ 18 శ్రీచక్రాలు, శ్రీ వీరశాస్త్ర, శ్రీ కాళాశాస్త్ర, శ్రీ సమ్మోహన శాస్త్ర, శ్రీ కిరాత శాస్త్ర, శ్రీ గాన శాస్త్ర, శ్రీ జగన్మోహన సుందర శాస్త్ర, శ్రీ విశ్వశాస్త్ర, శ్రీ బాలకుమారి స్వామి బాలకుమారస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, వినాయకుడు. 18 అయ్యప్ప స్వాములే వెంకటేశ్వర స్వామిని, వినాయకుడిని, కుమారస్వామిని చూసుకున్నారు కదా, అమ్మవారి శక్తిపీఠాలతో శ్రీచక్రాలతో కలిపి.
ఓం నమో అగ్నేశ్వరాయ. ఇప్పుడు మీరు తనపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చూస్తున్నారు. ఇది తనపల్లిలోని తిరుపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం. కొండపైన ఉంటుందండి. చాలా బాగుంటారు స్వామివారి లోపల. విగ్రహం చూస్తే అసలు మాటలు రావు. ఇంకా హాయ్ అందరికీ. తిరుమలని సైడ్ సీయింగ్ కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పని చాలామంది అనుకునే ఉంటారు. చాలామంది అనొచ్చు కూడా. సైడ్ సీయింగ్కి వెళ్ళే అంత టైం లేదండి. ఆ పరిస్థితి అలా ఉంది. అదొకటి నేను బై వాక్ లిఫ్ట్ ద్వారానే వెళ్ళాలి. అక్కడేమో చెప్పులతో నడవకూడదు కొండపైన, కాబట్టి షూస్తో నడవకూడదు కాబట్టి అన్నీ అక్కడ పెట్టాను. ఈ ఎండలో అక్కడ నడిచి వెళ్ళడం నా వల్ల కాదు. అదొకటి అక్కడ ఎవరు లిఫ్ట్ కూడా ఎవరు, కాబట్టి సైడ్ సీయింగ్ నేను కొంచెం సైడ్ వేసాను. మీరేమనుకోకండి. మీకోసం కావాలంటే మీకు తెలియదే ఇంకా తిరుమలలోని. కాకపోతే నేను వీడియో ఏదోటి నాకు కుదిరితే టైం సెట్ అయిన తర్వాత క్యాప్చర్ చేసి ఫుల్ వీడియోలో కలిపేసి పెట్టేస్తాను. ఓకే. ఇప్పుడు ఇంకో విషయం అంటే, ఫస్ట్ టైము తిరుమలలోని సింగిల్గా వెళ్తాం. అదొకటి ఫస్ట్ టైము ఫ్రీ దర్శనంలోకి వెళ్తాం. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా గుడ్ ఎక్స్పీరియన్స్ అయినా ఏదో ఒకటి, గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం అనుభవించాను కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఫెసిలిటీస్ ఏమో ఉన్నాయంటే చాలా ఉన్నాయి. లాకర్స్ ఫ్రీ, రూమ్స్ ఫ్రీ, స్నానానికి ఫ్రీ, బాత్రూమ్ ఫ్రీ. తిరుపతి కాబట్టి అక్కడ కలెక్షన్కి లోటే ఉంటుంది కాబట్టి అన్నీ ఫ్రీ, ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే వచ్చిన భక్తులు కూడా కష్టం నష్టం లేకుండా ఎప్పటికప్పుడు ప్రసాదాలు ఫ్రీ, భోజనాలు ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఇంకోటి ఏంటంటే స్నానాలకి ఫ్రీ, ప్లస్ ఏంటంటే అక్కడ ఫ్రీ రూమ్స్ ఉన్నాయి కదా. ఫ్రీ దర్శనంకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గదిలో పడేస్తారండి. నిజంగా మా వాళ్ళు చెప్పారు, మా బాబాయ్ వాళ్ళు. ఫ్రీ దర్శనం అనుకున్న బుజ్జి అంత ఈజీగా కదమ్మా అది. నువ్వు వెళ్ళిన తర్వాత ఒక్కొక్క గదిలో ఆడేస్తారమ్మ, నిన్ను ఆడేస్తారు. తర్వాత పాలు, టిఫిన్లు అన్నీ వస్తాయి. ఓకే, నేను తింటూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వెళ్తే అప్పుడు వెళ్ళాలి నువ్వు అంతే అని చెప్పారు. దగ్గరగా 3 రూములు వేసారు. తెల్లవారుజాము నైటు 7:30, 8కి వెళ్తే మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం 4:30కి వదిలేరు. దర్శనం అంతా అయిపోయాక బయటికి రావడం జరిగింది. 4:30కి, 5:15కి ఒక రోజు పైన రోజు అలా పట్టింది. నేను పెద్ద పనుల్లాగా ఆ లగేజ్ మొత్తం తీసుకొచ్చినా సరే మోసుకొని ఎవరు వస్తారు? అంత లగేజ్, నా లగేజ్ మీకు తెలుసు కదా, అంత లగేజ్ ఎవరు మోసుకొస్తాడని చెప్పని అక్కడ లాకర్లో పెట్టేసి, తర్వాత మొబైల్ కూడా అక్కడే పెట్టేసి, అన్నీ పెట్టేసి, స్నానం చేసి నీట్గా ప్యాంట్ చొక్కేసుకుని వెళ్ళిపోయాను. చిట్టుక్కులో వచ్చేద్దాం మనం దర్శనం చేసుకుని. ఏమైంది 20:30 కానీ అలా కష్టమన్నా సరే బాగానే హ్యాపీగా ఎంజాయ్ చేసాం, దర్శనం చేసుకున్నాం. ఓకే, అందరికీ జై శ్రీరామ్. ప్రజెంట్ మనం ఉన్నది శ్రీ గుడిమల్లం దేవాలయంలో ఉన్నాము. స్టార్టింగ్ నేను తీసింది ఇక్కడ స్టోరీ ప్లస్ ఆఫ్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత, ఈ టెంపుల్ ఏ టైంలో నిర్మాణం జరిగింది, ఈ టెంపుల్ లోపల లింగాకారం ఏ టైప్లో ఉంటుంది, ప్రతి దాని గురించి ఉన్న వివరణ. లోపల కెమెరా అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకు తెలీదు. శ్రీవల్లి దేవసేన స్వామి, ఈ అమ్మవారి టెంపుల్ ఆనందవల్లి లోపల ఉన్న అమ్మవారు. అమ్మవారు అలా ఉంటారు.
సూర్యదేవుడు, సూర్యదేవుని టెంపుల్. ఇదే ధ్వజస్తంభం, గుడిబల్లం మెయిన్ టెంపుల్ ధ్వజస్తంభం ఇది. లోపల యాజ్ ఇట్ ఈస్గా విగ్రహం ఇలాగే ఉంటుంది. టెంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఈ టెంపుల్ చుట్టూ తమిళంలో రాస్తుంది. కింద ఇక్కడ మొత్తం పైన కూడా రకరకాల శిల్పాలు ఉన్నాయి. ఇది ఏ స్టైల్ అర్థం కావట్లే. ఈయన బ్రహ్మదేవుడు అనుకుంటా. అంటే స్టైల్ అని ఎందుకన్నానంటే ఈయన వెంకటేశ్వర స్వామి వచ్చి స్టైల్ అనేది ఒక స్టైల్ ఉంటుంది. ద్రవిడ స్టైల్, ద్రవిడాస్, చోళాస్, పల్లవాస్, రకరకాలు ఉంటారు. వాళ్ళ స్టైల్లో టెంపుల్ బిల్డ్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు చెప్తారు శిల్పాలు. అందుకని చెప్పి ఆ విధంగా అన్నాను స్టైల్ అని. ఇది గాలి వెళ్తురు రావడానికి గుడిమల్లం టెంపుల్లో. ఇక్కడ మీరు చూస్తే గాలి విసురుతారు కదా, వింజామరాలు అంటారు కదా, అవి అటు ఇటు ఉన్నాయి. మధ్యలో ఏదో ఉంది, ఇదేదో సంథింగ్, అదేదో అర్థం కావట్లేదు. ఇదిగో శివలింగం, థర్మాకోల్ చూసారా ఎంత బాగా చేశారు డిజైన్. మేబీ ఇలాంటిదే బాహుబలి సినిమాలో కూడా ప్రభాస్ కోసం అప్పుడు ఆ టైంలో తయారు చేశారేమో. ఆ టైంలో బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎత్తిన శివలింగం థర్మాకోల్ శివలింగం అయి ఉండొచ్చుగా. ఐమ్ రైట్? ఇప్పుడు దీనికోసం కాంట్రవర్సీ చేయదెవరును. గుడిమల్లం గుడి నుంచి వెళ్తుంటే ఇది చిన్న పొలంలో ఉంది. ఇందులో బోతి పిల్లలు అనుకుంటా కీచ్ 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 అని వెళ్తుంది. అన్నీ బోతి పిల్లలే. రోజున్నర ఎట్టింది ఏంటి తిరుపతిలో, తిరుమలలోనే పైన ఫ్రీ దర్శనం చెప్పాను కదా, రోజున్నర పెట్టింది దర్శనానికి. ఆ విషయం పక్కన పెడితే ప్లస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నా అది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుద్ది. ఎందుకంటే కష్టమైన నష్టమైన తెలుస్తుంది కాబట్టి. రెండోసారి సరిగ్గా ఏమీ తినలేదు, బట్టలన్నీ లోపలే ఉన్నాయి, ఏం పట్టుకెళ్ళలేదు కూడా. స్నానం లేదు, ఏమీ లేదు. వెళ్ళినప్పుడు స్నానం చేయడమే గుళ్ళోకి, అదే క్యూ లైన్లోకి. తర్వాత మళ్ళీ స్నానం చేయడం కూడా కుదరలేదు, ఎందుకంటే ఏం లేవు కాబట్టి. అలాగే ఉన్నాను. మొత్తానికి ఎలాగో దర్శనం జరిగింది. తర్వాత దర్శనం అయ్యాక సాయంత్రం 4:30 బయటకు వచ్చాను. ఇదంతా పక్కన పెడితే అందరూ కొత్త వాళ్ళండి. ఎక్కడైనా ఎవరైనా కొత్త వాళ్ళే. కాకపోతే ఏంటంటే తమిళోళ్ళు, తెలుగు వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు, ప్లస్ కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, ఒడిశా వాళ్ళు, అబ్బాబ్బాబ్బా ఎవరి కాళ్ళు ఫ్యామిలీతో ప్రశాంతంగా సరదాగా ఆడతా పాడతా ఫ్రీ రూముల్లో ఫ్రీ దర్శనాల్లో కూర్చొని ఎంజాయ్ చేశారు. చూడండి, మామూలుగా లేదమ్మా. నేను చూస్తూనే ఉన్నా వాళ్ళ ఆటలు పాటలు, పిల్లల ఆటలు. ఎంతమంది పిల్లలు వచ్చారు, చిన్నపిల్లలు. చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక బ్యాచ్ వచ్చింది. వాళ్ళు హైదరాబాద్ అక్కడ తెలియదు కానీ నాకు
చాలామంది వచ్చారు. అందులో వాళ్ళు కూడా ఒకళ్ళు 5 అమ్మాయిలు. వాళ్ళు చెప్తున్నాను, వాళ్ళ గురించి తెలియదులే, వాళ్ళు చూసానని చెప్తాను. 5 అమ్మాయిలు ప్లస్ 2 అమ్మాయిల మమ్మీస్ కూడా వచ్చారు. 2 అమ్మాయిలకి మమ్మీస్ ఉన్నారు, వాళ్ళు వచ్చారు. ఒక ఆవిడ సపరేట్గా ఆంటీగా వేరే ఆవిడ ఎవరో వచ్చారు. తర్వాత ఏంటంటే ఇంకో 3 అమ్మాయిలు అలాగా ఫ్రెండ్స్ గ్రూప్లో కింద వచ్చారన్నమాట. వాళ్ళు మొత్తం అందరూ లేడీసే. వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళు జోష్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఆ క్యూ లైన్లో మాకు పక్కన కాళ్ళు లాగేస్తున్నాం, కూర్చుని నుంచున్న మగవాళ్ళందరూ. వాళ్ళు ఎటకారాలు, జోకులు, కబుర్లు. వాళ్ళ కాళ్ళు లాగినాయి అనుకో కూర్చుని పోతున్నారు కింద. మాకు నుంచుంటే ఇబ్బంది. ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాం. మొత్తం క్యూ లైన్లో ఉన్న అబ్బాయిలు అందరూ, వెనకాల అందరూ అబ్బాయిలు, మగవాళ్ళమే. మా వెనకాల మళ్ళీ కొంత దూరం వెళ్ళక మళ్ళీ ఫ్యామిలీస్. మా ముందేమో వీళ్ళు, ఈ లేడీస్ సరదాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నారన్నాం కదా వాళ్ళు. అందులో ఒక అమ్మాయి సంథింగ్ టిఫిన్ చేసేటప్పుడు ఏంటో అనుకుంటా, సాంబార్ తినేసింది అనుకుంటా. ఎక్కువ ఇష్టం అని స్టమక్ ప్రాబ్లం అనుకుంటా. ఏడిపించారులే వాళ్ళు మొత్తం బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ. కానీ పన్ను మామూలుగా లేదు. ఇంకొకటి ఏంటంటే ఆ గ్రూప్లో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ కాళ్ళు నొక్కుతుంటే ఇంకో అమ్మాయి వాళ్ళ అమ్మ అంటుంది, చూసి నేర్చుకో. ఆ అమ్మాయి చూడు చక్కగా వాళ్ళ అమ్మ కాళ్ళు నొక్కుతుంది, నువ్వు ఉన్నా ఏం చేస్తున్నావు అని అంటుంటే ఆ అమ్మాయి అంటుంది, కాళ్ళు నొక్కుతాం గొప్ప కాదు, ఎంత ప్రేమగా చూసుకొని ఉన్నది గొప్ప అని ఉంటుంది. ఎంత సరదాగా పన్ను అంటే అంత పన్ను అబ్బా. ఇదంతా అయిపోతే మాకు నుంచుంటే ప్లేసే లేదు పైన. అయినా సరే అలా క్యూ లైన్లో అలా కష్టపడతా 1.5 సేపు అలాగే నుంచున్నాం. గదిలోంచి బయటకు వెళ్ళాక ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట వచ్చి కూర్చుని పోవడం. అబ్బా మా కష్టం చూడాలి. కాళ్ళ దగ్గరే కరెక్ట్గా ఎడ్జ్లో నుంచున్నారు కింద క్యూ లైన్లో, ఆ ఇరుకులోనే. మేము వెనక్కి వంగలకి ఎదరు వంగలకి అంత కష్టపడాను, అంత కష్టపడి మొత్తానికి బాగా దర్శనం జరిగింది. నేను ఇంకోటి సైడ్ సీయింగ్కి ఎందుకు వెళ్ళలేదని అంటే, మా వాళ్ళు చాలాసార్లు నన్ను ఇప్పటికి 4-5 సార్లు తీసుకెళ్ళి ఉంటారు తిరుపతి. చాలాసార్లు చూశాను, తిరిగాను. అసలు తిరుపతి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని చెప్పి నేను టెంపుల్ ఒక్కటే చూసుకున్నాను విషయంలో వెళ్ళి ప్రియదర్శనంలో వెళ్ళి అలా చూసుకుని వచ్చాను. కాకపోతే ఏంటంటే వీడియో క్యాప్చర్ చేసి పెడతాను కంపల్సరీ, ఏమనుకోకండి. జై శ్రీరామ్. ఫస్ట్ టైం ఏంటి చాలా కిందకి చూసా విమానం వెళ్తాం, బాగా కింద నుంచి వెళ్ళింది విమానం. అక్కడ తిరుపతి టు శ్రీకాళహస్తి వెళ్ళే దారిలో హైవేలో బాగుంది. మనం ఎక్కకపోయినా విమానాన్ని దగ్గరికి చూస్తామన్న ఆనందం. శ్రీకాళహస్తి వెళ్ళే దారిలో 30 కిలోమీటర్లు ఉంటుంది అనగా హైవే మీద ఒక బిహారీ భయ్య లిఫ్ట్ ఇచ్చారు. भैया नाम बोलो। मेरा नाम मंतोष कुमार हुआ। रहने का बिहार पटना जिला का हूँ। मैं बेंगलोर में गाड़ी चलाता हूँ। मेरा भाई मिला, मैं बैठा लिए यात्रा पर लेकर चल रहे हैं मेरे भाई को। यही से दिल्लीवाद दिल के थैंक यू। जय श्री राम, जय भारत। అందరికీ జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడు మనం ఉన్నది శ్రీకాళహస్తిలోని. ఈ టెంపుల్ గురించి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ టెంపుల్ వెలవడానికి, ఈ టెంపుల్లో ఉన్న లింగానికి చాలా స్టోరీస్ ఉన్నాయి. అందులో ప్రత్యేకమైన స్టోరీస్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ది వచ్చేసి ఇక్కడున్న శివలింగాన్ని వాయులింగం అంటారు. అంటే వాయుదేవుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని. సెకండ్ది ఏంటని చెప్పుకుందామా. సెకండ్ విషయం ఏంటంటే, ఇక్కడ సాలిపురుగు ప్లస్ ఏనుగు సర్పంతో జరిగిన యుద్ధంలో ఆ 3 మరణించాయి. ఆ 3టికి ప్రతీకగా ఈ శివలింగం కూడా ఏర్పడి ఉంది. ఇంకా మూడో విషయం ఇక్కడ శివలింగానికి మెయిన్ స్టోరీ ఏంటంటే, ఇవి 2 కాకుండా భక్త కన్నప్ప తన కంటిని పెకిలించి మరీ శివలింగానికి అతికించిన విషయం. అది చాలా స్పెషల్, అట్రాక్టివ్ విషయం అని చెప్పారు. ఎందుకంటే కన్నప్ప అనే ఒక దైవభక్తి లేని అతను శివుణ్ణి నమ్మి ఇక్కడికి వచ్చి ఆరాధిస్తూ అడవిలో జంతువుల్ని పట్టి తినే ఒక అతను ఇలాగ శివుడి మీద నమ్మకం కలిగి, భక్తి కలిగి
వచ్చి శివుడిదేవనే ఉంటూ శివుడిని ఆరాధిస్తూ ఉండే అతను ఒకరోజు శివుడి కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయని తెలిసి దాని గురించి నేను చెప్పాను. తన కన్ను తీసి పెట్టింది, ఇంకో కంట్లోంచి రక్తం వస్తుంది. ఇలా ఏంటి ఈసారి రక్తం వస్తుంది ఏంటని చెప్పి ఇంకో 2 కన్ను కూడా తీసేద్దాం చూసేలోపు శివుడు వచ్చి ప్రత్యక్షం అవుతాడు. ఇది ఈ శ్రీకాళహస్తికి ఉన్న మెయిన్ స్టోరీ. ఇప్పుడు మనం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి టెంపుల్లో ఉన్నాం. టెంపుల్ చూసుకుంటాకి వెళ్తున్నాను, ఇంకా వెళ్ళలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3 విషయాలు మెయిన్ అనమాట. ఫస్ట్ ఇది వచ్చేసి వాయులింగం, వాయుదేవుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని. సెకండ్ ఇది వచ్చేసి ఇది సాలిపురుగు ప్లస్ పాము ప్లస్ ఏనుగు, ఈ 3 ఈ లింగాన్ని పూజిస్తూ చనిపోయాయి. వాటికి ప్రతీకగా కూడా ఆ లింగం పైన వాటి గుర్తులు ఉంటాయి. మూడోది ఏంటంటే భక్త కన్నప్ప తన కంటిని పెకిలించి స్వామివారికి అర్పించే సమయంలో స్వామివారి ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదిస్తారనమాట. ఇలాగా ఈ 3టికి సంబంధించిన దేవాలయమే శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం. దానికి మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఆంధ్రాలో లాస్ట్ టెంపుల్ అని నేను చెప్పను, ఎందుకంటే దీని తర్వాత ఇంకొక 2 టెంపుల్స్ ఉన్నాయి. అవి కూడా చూసుకుంటే నా ఆంధ్ర ట్రావెల్ కంప్లీట్ అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ తమిళనాడు అనమాట. ఇప్పుడైతే టెంపుల్ చూడడానికి వెళ్దాం. జై శ్రీరామ్, జై భారత్. ఇక్కడంతా బాగానే ఉంది, కానీ ఇంకో రాంగ్ అని చెప్పనా, తిరుపతి వేరేట్లు బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ లాకర్స్ ఉంటాయి, ఫ్రీ లాకర్స్, ప్లస్ అక్కడ పడుకోవచ్చు కూడా. ఇక్కడ శ్రీకాళహస్తిలో మరీ దారుణం ఏంటంటే సింగిల్గా వచ్చిన వాడికి డార్మేటరీలో ఎలవలేదు, బయట పడుకోవాలి. సింగిల్గా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే డార్మేటరీలో అసలు చూస్ చేయకండి. డబుల్స్ వచ్చినా త్రిబుల్స్ వచ్చినా మీకు యూజ్ అవుద్ది. సింగిల్గా వచ్చినోడికి ఇదేనమాట, డార్మేటరీలో అలౌ చేయరు. వాడు నడుచుకుంటారు అని ఎలాగైనా రాని, వాళ్ళకి అనవసరం. అది మీరు రూమ్లో చూస్ చేసుకోవాలి, లేదా బయట పడుకోవాలి.